హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ విజయ్ దళపతి గారి గోట్ మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ వాళ్ళ రిలీజ్ అయింది సార్. మామూలుగా అయిన సినిమాలు వస్తుంటే ఒక ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంటాయి, కాకపోతే ఇది కాస్త లో ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చింది మూవీ. మరి ఉన్న లో ఎక్స్పెక్టేషన్స్ అయినా రీచ్ అయిందా లేదా? మీరు రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే వెంకట్ ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అని. ఏదో పొలిటికల్ కంటెంట్ ఉంటుంది అని అనుకున్నారు, కానీ అటువంటి ప్రయత్నం ఏం చేయలేదు ఆయన. రెండోది, కొంచెం ప్రజల్ని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళటం కోసం ఒక ప్రయత్నం చేశాడు. 90s హీరోలు అందరూ కనిపించేలాగా చూసుకున్నాడు సినిమాలో. అంటే తను ప్రభుదేవ ఉంటాడు సినిమాలో, ప్రశాంత్ ఉంటాడు. వీటితో పాటు బోనస్ ఏంటంటే ఈ సినిమాలో చాలా కాలం క్రితం తెలుగు తమిళ భాషల్లో రొమాంటిక్ హీరోగా ఒక ఇమేజ్ సంపాదించుకున్నటువంటి మోహన్ చాలామందికి గుర్తుండే ఉంటాడు. మౌనగీతం, మౌనరాగం సినిమాల ద్వారా అతను చాలా పాపులర్. అంతకుముందు బాపు గారు డైరెక్ట్ చేసినటువంటి తూర్పు వెళ్ళే రైలు సినిమాలో కూడా యాక్ట్ చేశాడు తను. ఇలా ఆ టైం రొమాంటిక్ హీరోగా అతనికి ఒక ఇమేజ్ ఉంది. అతను కూడా ఈ సినిమాలో కనిపిస్తాడు. అంటే మోహన్ని మరోసారి చూడాలనుకున్న వారు ఎవరైనా ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఇలా ప్రేక్షక జ్ఞాపకాలని, ప్రేక్షకుల్లో జ్ఞాపకాలని రేపే అనేక అంశాలు ఈ సినిమా నిండా జొప్పించాడు ఆయన. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో విజయ్ని యవ్వనంగా చూపించేటువంటి ప్రయత్నం, యంగ్ విజయ్ క్యారెక్టర్ డిజైన్ చేశారు దీనిలో. ఇలా ఇవన్నీ వీటన్నిటినీ ఇన్కార్పొరేట్ చేయటానికి, వీటన్నిటినీ గుదిగుచ్చటానికి ఒక కథ అల్లుకున్నాడు తప్ప ఈ కథలో కొత్తదనం ఏం లేదు. ఇది టోటల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్ములా సినిమా. అంటే మనం అనేక సినిమాల్లో చూసాం, ఒక రా ఏజెంటు, అతని మీద జరిగేటువంటి దాడులు, అనేక విధాలుగా అతనికి శత్రువులు పోగవుతారు. ఆ శత్రువులు ఇతన్ని టార్గెట్ చేసి జరిపేటువంటి దాడులు, ఇన్ఫార్మర్లు, అంటే ద్రోహుకాల్ లాంటి ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఇటు ఉంటుంది అటు ఉంటుంది. వీళ్ళ వైపు నుంచి అవతలకి ఇన్ఫార్మర్లను ప్రవేశపెడతారు, అటు నుంచి ఇటు ప్రవేశపెడతారు. వాళ్ళు చేసేటువంటి విద్రోహాలు, విధ్వంసాలు, వీటి నేపథ్యంలో జరిగేటువంటి కథ ఇది. ఈ కథ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాట్లో తీసుకెళ్ళిపోయాడు తను. ఎంగేజ్ చేయగలిగాడు, థియేటర్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో ఎమోషనలైజ్ చేశాడు. ఈ 90 దశకం నాటి ఒక రీయూనియన్ లాగా మొదలుపెట్టి ఒక రకంగా ఆ టైం 2000లో వచ్చినటువంటి హీరోయిన్స్ లైలా కావచ్చు, అలాగే స్నేహ, వీళ్ళందరినీ పెట్టాడు సినిమాలో, త్రిష, వీళ్ళందరినీ చూపించడం కూడా ఆ ఉద్దేశంతోనే చేశాడు తను. ఈ నోస్టాల్జియా లుక్లోకి తీసుకెళ్ళాలి ప్రపంచాన్ని అనే ఉద్దేశంతో డిజైన్ చేసిన సినిమా ఇది. టోటల్గా విజయ్ సెంట్రిక్గా నడిచే కథ. విజయ్తో పాటు ప్రభుదేవ, వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలే. ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు వారు న్యాయం చేశారు. అలాగే కోదండరామరెడ్డి గారి అబ్బాయి వైభవ్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు. అతను వెంకట్ ప్రభు సినిమా ప్రతి దానిలోనూ ఉంటాడు. వీళ్ళందరూ ఫ్రెండ్స్. బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి చరణ్, వీళ్ళందరూ కలిసి ప్రయాణం ప్రారంభించిన బ్యాచ్ ఇది. సో వాళ్ళందరికీ ఈ సినిమాలో ప్లేస్ ఇచ్చాడు తను. ఇది వెంకట ప్రభు తరహా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది సినిమాలో. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. విజయ్ చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. ఇది విజయ్ అభిమానులకి పాజిటివ్ టాక్లోనే ఉంది సినిమా. పెద్దగా బజ్ లేదు, అంటే పొలిటికల్ ఏరియా టచ్ చేయలేదు అసలు. ఈ సినిమా మీద ఒక అంచనా ఏంటంటే అతను పొలిటికల్ పార్టీ పెట్టాడు, జెండా ఆవిష్కరణ జరిగింది కాబట్టి కొంచెం పొలిటికల్ కంటెంట్ ఉంటుంది ఈ సినిమాలో అని అనుకున్నారు, కానీ అటువంటి ప్రయత్నం ఏం జరగలేదు. ఇది టోటల్గా కమర్షియల్ సినిమా, విజయ్ తరహా సినిమా. విజయ్ తరహా డ్యాన్సులు, విజయ్ తరహా స్టెప్పులు అంతా అతని లెవెల్లో, అతని పద్ధతిలో నడిచే సినిమా. ఇది ఏ మేరకు సక్సెస్, ఎక్కడెక్కడ విజయవంతం అవుతుంది అనేది తెలియాలంటే ఇంకో 2 రోజులు పడుతుంది. తను అభిమానుల్ని అలరించటం అనేది ప్రధానంగా పెట్టుకున్నాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య
ఘర్షణ నడిచే సినిమాలు అనేకం చూసాం మనం. అందులో తెలుగులో వచ్చినటువంటి కొండవీటి సింహంలో మోహన్ బాబు వర్సెస్ ఎన్టీఆర్ క్యారెక్టర్ల మధ్య జరిగే ఘర్షణ, దానికి మాతృక తంగ పథకంలో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ, భారతీయుల్లో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ, ఇవన్నీ చూసాం మనం. ఇదే ఫార్మెట్లో ఈ సినిమాలో కూడా ఒక ఘర్షణ ఉంది, తండ్రి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్. దాన్ని కొంచెం బలంగా ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. దానికి ఒక బేస్గా తను పెట్టుకున్నటువంటి సన్నివేశాలు, వాటిలో ఏఐ ద్వారా యంగ్ విజయ్ని చూపించాడు. ఈ యంగ్ విజయ్కి ఓల్డ్ విజయ్కి మధ్య కాన్ఫ్లిక్ట్, ఆ సన్నివేశాలన్నీ బాగా తీశాడు. ఇందులో ఇది అంటే కెమెరా పనితనం ఉంది, టెక్నాలజీని బాగా వినియోగించుకున్నారు. లొకేషన్స్, అలాగే 2-3 దేశాలు తిరిగారు గట్టిగా సినిమా అనగానే. తన వంతు కృషి చేశాడు. విజయ్ అభిమానుల్ని మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ కమర్షియల్ సినిమాలు ప్రేమించేటువంటి ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు తను, వెంకట్ ప్రభు. అలా వెంకట్ ప్రభు తరహా సినిమా ఇది, అంతకుమించి ఏమీ లేదు. వెంకట్ ప్రభు విజయ్ కలిస్తే సినిమా ఎలా ఉంటుంది అనుకుంటారో ఆడియన్స్, అలాగే ఉంది సినిమా. అంతకుమించి ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఆ తరహా సినిమాలు చూడాలి అనుకునేవాళ్ళు థియేటర్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏం పర్వాలేదు, ఇబ్బంది పెట్టలేదు, టార్చర్ పెట్టలేదు. కొంచెం అక్కడక్కడ అంటే ఆయన తరహా కామెడీ కొంచెం కనెక్ట్ అవ్వడం కష్టం. వెంకట్ ప్రభు తాలూకా కామెడీ కొంచెం ఇబ్బంది పెడుతుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్స్ ఉన్నాయి అక్కడక్కడ, అది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే వ్యవహారం ఏం కాదు. యంగ్ విజయ్ ఎంటర్ అయిన తర్వాత 2-3 ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. ఆ 2-3 ట్విస్టులు నిలబెడతాయి సినిమాని. సో ఇది ఎటువంటి బజ్ లేకుండానే ప్రారంభమైంది సినిమా, కానీ మౌత్ పబ్లిసిటీతో కమర్షియల్గా నిలబడే సినిమా అవుతుంది అనేది ఒక అంచనా. డెఫినెట్గా అంటే ఈ మధ్య కాలంలో మనకి తెలుగులో కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు వచ్చి చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా కూడా డల్ అయినటువంటి సందర్భం కలెక్షన్స్. సో ఆ ఏరియాలో గోట్ కొంచెం పికప్ అయ్యి కొంత వసూళ్ళు పికప్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది టోటల్గా గోట్ సినిమా, అదేదో గొప్ప సినిమా అని చెప్పుకోనక్కర్లేదు, అలాగని మరీ నాసిరకం సినిమా కూడా కాదు, ఒక అబోవ్ యావరేజ్ సినిమా. ఒక చిన్న అది ప్రతి సినిమాకి ఇస్తున్నారుగా, ఒక ఎండింగ్లో సీక్వెల్ ఉండే అవకాశం ఉంది అనే ఒక లింకు ఇచ్చే ప్రయత్నం చాలా సినిమాలకు చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక లింక్ ఇచ్చాడు, కానీ అంత పెద్ద సీరియస్ డిస్కషన్ ఏం పెట్టలేదు దాని మీద. భవిష్యత్తులో అంటే ఈ సినిమా విజయం మీద దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంటే ముందే ప్లాన్ చేసుకుని తీసిన సినిమా అయితే కాదు, ముందే సీక్వెల్ పెట్టాలి అని ప్లాన్ చేసుకున్న కథ కాదు ఇది. ఇలా ఎన్ని కథలైనా లింక్ చేయొచ్చు, అదేమీ కొత్త విషయం ఏం కాదు. ఆ సినిమాలో కొత్త కాన్ఫ్లిక్ట్ ఏం లేదు, మామూలు జనరల్గా అనేక కమర్షియల్ సినిమాల్లో ఉండే గొడవే. దానిలో తను కొన్ని 2-3 కొత్త ఎలిమెంట్స్ ప్రవేశపెట్టాడు అంతే, అంతకుమించి ఏమీ లేదు హడావిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.